ప్రేక్షకులందరికీ నమస్కారం. మిథున రాశి వారికి 2024 జూన్ 19 బుధవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి, ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కల్పిస్తున్న మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు. పూర్తి వివరాల్లోకి వెళ్తే, పంచమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల మిథున రాశి వారికి సానుకూలత మరియు అదృష్టంతో నిండిన రోజు. ఈ రోజు కెరీర్ పరంగా మీకు కొత్త అవకాశాలు మరియు సవాళ్లు ఉంటాయి. మీ సామర్థ్యాలపై విశ్వాసం మరియు నమ్మకంతో వారిని ఆలింగనం చేసుకోండి. మీ కృషి మరియు సంకల్పం ఫలిస్తుంది. విజయం మరియు గుర్తింపుకు దారితీస్తుంది. మీ సంబంధాల్లో కమ్యూనికేషన్ కీలకం. మీ ప్రియమైన వారితో బహిరంగంగా మరియు నిజాయితీగా ఉండండి. ఇది మీ బంధాన్ని బలపరుస్తుంది మరియు మిమ్మల్ని దగ్గర చేస్తుంది. ఒంటరి మిథున రాశి వారు కొత్త వారి పట్ల ఆకర్షితులవుతారు. అయితే ఏదైనా కట్టుబాట్లు చేసే ముందు వారి గురించి తెలుసుకోవడానికి మీ సమయాన్ని వెచ్చించండి. ఆరోగ్యం విషయంలో మీ శారీరక మరియు మానసిక శ్రేయస్సుని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. ఈ సంరక్షణ మరియు విశ్రాంతి కోసం సమయాన్ని వెచ్చించండి. ఇది మీకు రీఛార్జ్ చేయడానికి మరియు సమతుల్యంగా ఉండడానికి సహాయపడుతుంది. ఆర్థికంగా మీరు ఊహించని లాభాలు లేదా మీ ఆదాయంలో బూస్ట్ పొందవచ్చు. దీన్ని మీ ప్రయోజనం కోసం ఉపయోగించుకోండి మరియు భవిష్యత్తు కోసం తెలివైన పెట్టుబడులు పెట్టండి. సానుకూలత మరియు అదృష్టంతో నిండిన రోజు. దాన్ని స్వీకరించండి మరియు మీకు వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మిమ్మల్ని మరియు మీ సామర్థ్యాన్ని విశ్వసించండి మరియు విజయం ఖచ్చితంగా అనుసరిస్తుంది. ఇక మిథున రాశి వారు ఈరోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి, అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి దగ్గరలోని సూర్యాష్టకాన్ని పఠించండి. విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి. అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.